హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే శుక్రవారం గదా! ఇది నిన్నటి వీడియోలండి. చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను. వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్. ఈరోజు శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను ఇలాగా. పూజ చేసుకున్నాను. టిఫిన్ కింద అయితే చపాతీలు అనమాట. చపాతీలు చేయలేదు, ప్యాకెట్ తెచ్చారు. ప్యాకెట్ అయితే కాలుస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఈ ప్యాకెట్ 50 రూపాయలు, 10 చపాతీలు అయితే వస్తాయి అన్నమాట. బాగా పొంగుతాయి, బాగుంటాయి టేస్ట్ కూడా. ఎప్పుడన్నా పని ఉన్నప్పుడు ఇలా చేస్తాను నేను, తెప్పిస్తాను అనమాట. కూర అయితే ఆకుకూర పప్పు అయితే చేశాను. చుక్కాకు వేసి పప్పు అయితే చేశాను. అందులో చపాతీ టిఫిన్ కింద చపాతీ కాల్చుకుంటున్నాను. ఇది రెండు కాంబినేషన్ బాగుంది కదా, ఆకుకూర పప్పు చపాతీ. శుక్రవారం కదా, ఇన్ని రోజుల నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినాయి. నాకైతే పూజ చేసుకోవడానికి కుదరలేదు. ఈరోజు అయితే పూజ చేసుకున్నాను. సాయంత్రం గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి. మాకు బాగా ఇక్కడ అవతారాలు వేస్తారనమాట. 3 గుళ్ళల్లో వెంకటేశ్వర స్వామి గుడి, శివాలయం, మా పక్కనే శివాలయం ఉంటది. అటేమో కొంచెం దూరంలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటది. చాలా బాగా చేస్తారు దసరా నవరాత్రులు ఇక్కడ. సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నా. మా దేవుడి గుడిలో కూడా బాగా డెకరేషన్ చేసి అలంకరిస్తారు అమ్మవారిని, అంకమ్మ తల్లి. చాలా బాగా చేస్తారు ఇక్కడ. మాకు చాలా బాగుంది, చూపించేస్తాను. వెళ్ళాను కానీ ధైర్యం చాలట్లేదు. చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట. అవి చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దసరా నవరాత్రులు, గుళ్ళకి వెళ్తున్నారా ఏంటి అనేది. ఈసారి అయితే బాగా 9 రోజులు గుడికి వెళ్ళి బాగా వీడియోస్ తీసి పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పటి నుంచి అయినా వెళ్తానికి ట్రై చేస్తాను, చూపిస్తాను మీకు. చాలా బాగుంటది ఇక్కడ. మాకైతే నారకోడూరులో ఇంకోండి, మొన్న మిక్సీ తీసుకున్నాను కదా, ఇది బాగానే ఉంది, వాడుతున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంది. ఇల్లంటే ఇలా అయితే సాంబ్రాణి పొగ అయితే వేసేసుకున్నాను అనమాట పూజ చేసుకుని. అందరూ చూసేయండి. బ్లాగ్ నచ్చితే కన్నా చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇలా ఉంది, సాంబ్రాణి అయితే వేసేసుకున్నాను. చపాతీలు ఇవ్వండి, ఆకుకూర పప్పు అయితే చేసేసాను. పప్పు అందరికి తెలుసు కాబట్టి నేనేం చూపించలేదు. ఇలా అయితే ఉంది. కొంచెం కందిపప్పు తక్కువ, ఆకుకూర ఎక్కువ వేసుకొని పప్పు చేసుకుంటే ఆకుకూర తింటే మంచిది కాబట్టి ఇలా పప్పులో అయినా, ఇడిగా తినరు మాకు, అందుకని చెప్పి ఇలా పప్పులోనే ఎక్కువ వేస్తూ ఉంటాను నేను. టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నా వీడియోస్ నచ్చుతున్నాయా ఏంటి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి, నాకు కామెంట్ అయితే చేయండి. ఇలా కెట్లు దీంట్లో నేను చామంతి పూలు, గులాబీ పూలు రేకుల తుంప వేసుకున్నాను. ఇది ఇక్కడిది అనమాట. చాలా బాగుండిద్ది, గిఫ్ట్ కింద ఇచ్చారు. నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఇదైతే అంకమ్మ తల్లి గుడి అనమాట. ఇలా ఉంది బయట అంకమ్మ తల్లి గుడి. మాది ఇంటి దేవర అనమాట. ఏమో అంకమ్మ తల్లి ఇంటి కుల దైవం అనమాట. చాలా బాగుండిద్ది ఈ గుడి. చాలా అసలు ఇక్కడికి వచ్చామంటే ప్రశాంతంగా ఉండిద్ది. ఇలా అయితే ఉంది. లోపల కింద అయితే ఇలా వినాయకుడు ఉంటాడు అనమాట. పైన అంకమ్మ తల్లి ఇలా డెకరేషన్ అయితే చేశారు. అయిపోయింది, పూజ అయితే అయిపోయింది. నేను జనాలు ఉన్నారని చెప్పి ఎక్కువ తీయలేదన్నమాట, కొంచెమే తీసాను. నాకు కొత్తగా ఉంది ఆ జనాల్లో వీడియో తీయాలంటే. ఈయన పోతురాజు, ఎదురుగా ఇలా పోతురాజు ఉంటాడు అనమాట. జనాలను తీయకుండా మళ్ళీ ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెడతామని చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను. అయిపోయింది. అందరు తాంబూలాలు అయితే ఇస్తున్నారు.
తాంబూలాలు ఇచ్చిన ప్రసాదం పెట్టిన తర్వాత భజన కూడా చేస్తున్నారు అనమాట. ప్రతిరోజు 9 రోజులు భజన చేస్తారు. భజన అయితే చేస్తారనమాట. ఈ 9 రోజులు భజన ఉంటది. లాస్ట్ రోజు పండగ రోజు మాది పూజ ఉండిద్ది అనమాట. ఇక్కడైతే కుంకుమ పూజ అయితే జరుగుతుంది అనమాట. ఈ ఉత్సవ విగ్రహము ఇక్కడ పెట్టి ముత్తైదులు ఆ రోజు పూజ చేయించుకునే వాళ్ళు అందరూ కుంకుమ పూజ అయితే చేస్తారు. పంతులు గారేమో అక్కడ అసలు దేవుడి దగ్గర అయితే కుంకుమ పూజ అయితే చేస్తాడనమాట. లలిత సహస్రనామము, కనకదార స్తోత్రము అన్ని చదువుతాడు. గంట సేపు బాగా చేస్తాడనమాట పూజారి. ఇది ఇలా అయితే డెకరేషన్ అయితే ఇలా చేశారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది అమ్మవారు. ఇక్కడికి వస్తే వెళ్ళాలనిపించదు అనమాట. అలాగే కూర్చొని చూస్తా ఉండాలనిపించింది. చూడటానికి కూడా 2 కళ్ళు చాలు, అంత బాగుండిద్ది. దేవుడు అయినా ఇంటి దేవురైనా కానీ చాలా బాగా డెకరేషన్ 9 రోజులు బాగా చేస్తారనమాట. కింద అయితే వినాయకుడి విగ్రహం ఉండదు. కింద నుంచి పైకి అయితే వెళ్ళాలి. పైనేమో అమ్మవారు, ఇదేమో వెంకటేశ్వర స్వామి గుడి. ఇలా లైటింగ్ అయితే వేసారనమాట. ఇక్కడ కూడా అవతారాలు వేస్తారు. చాలా బాగుంటారు. అసలు 3 గుళ్ళల్లో కూడా ఒకదాని నుంచి ఒకటి అన్నట్టు డెకరేషన్లు గుళ్ళకి ఇలా. ఇవాళ అయితే ధనలక్ష్మి అవతారం కదా, ఇక్కడైతే మామూలుగా ఇలా చేశారనమాట. ఈమెకి అలంకరణ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రత్యేకంగా సపరేట్ గా పెట్టి ఇలా చేస్తారు. ఇక్కడ శివాలయంలో అయితే ధనలక్ష్మి అవతారం ఇదిగోండి శివాలయంలో ఇది. నేనైతే చిన్న చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను. మీరు కూడా చూసేయండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇలా శివాలయంలో అమ్మవారికి అయితే ఇలా చేశారు. బాగా డెకరేషన్ అంతా డబ్బులతో అనమాట. 100 రూపాయలు, 50 రూపాయలు, 200, 500 మొత్తం 3 లక్షల దాకా అయితే డెకరేషన్ వచ్చినాయి అనమాట. ఇలా చేశారంట. చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. బాయ్ అండి, నమస్తే.